హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రూట్ సలాడ్ మనకి చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఇదైతే నాకైతే చాలా ఇష్టము. మన ఇంట్లో రిలేటివ్స్ వచ్చినా సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే రెడీ చేయడానికి కూడా క్విక్గా అవుతుంది. మన ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా ఫ్రూట్స్ తినకపోయినా ఏదైనా స్పెషల్ చేయండి అని చెప్పినా ఇది తొందరగా చేయొచ్చు. మనకు కూడా ఫ్రూట్స్ ఎవరైనా పిల్లలు తినని వాళ్ళకి ఇందులో అన్ని ఫ్రూట్స్ మనం వేస్తాం కాబట్టి పిల్లలు కూడా అన్ని ఫ్రూట్స్. ముందుగా మనము ఒక ప్యాకెట్ పాలని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఒక ప్యాకెట్ పాలతో మనం ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో కొంచెం చల్లపాలైనా కొంచెం వాటర్ అయినా పర్లేదు, కస్టర్డ్ పౌడర్ మనం మిక్స్ చేసుకొని, మనం ఒక ప్యాకెట్ పాలు ముందుగానే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అందులో ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలైనా సరే అందులో వాటర్ అయినా సరే, పాలైతే ది బెస్ట్ అని అనుకుంటున్నాను. పాలని మిక్స్ చేసేసి ఇలా చిన్న మంట మీద పెట్టేసుకొని మనం మంచిగా కస్టర్డ్ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొందరికి తిక్గా ఇష్టము, కొందరికి కొంచెం పల్చగా కూడా ఇష్టమే. నాకు కొంచెం తిక్గా ఉంటే బాగుంటుంది అని నేను కొంచెం తిక్గానే చేస్తున్నాను. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అంటే మనం కస్టర్డ్ కొంచెం ఎక్కువ వేస్తే తిక్కుగా ఉంటుంది, కొంచెం తక్కువ వేస్తే పల్చగా కూడా అవుతుంది. నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇదిగోండి, ఇలా వచ్చాక దాంట్లో కాసేపు అయ్యాక, అప్పుడే కాదు, ఇన్స్టెంట్గా కాదు, ఒక 5-10 మినిట్స్ కొంచెం కొద్దిగా చల్లారాక నేను షుగర్ని మిక్స్ చేస్తున్నాను. మరీ చల్లారాక కూడా షుగర్ మిక్స్ కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం షుగర్ని మిక్స్ చేసుకోవాలి. అందులో నేను యాపిల్ని, బనానా, పప్పాయ, గ్రేప్స్ వేసానండి. దీనిపై నుంచి మనం కస్టర్డ్ వేసేస్తున్నాం. ఇంకా సర్వ్ చేయడమే. ఎంత సింపుల్గా ఉంటుంది కదా ఈ రెసిపీ. చాలా క్విక్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను డ్రై ఫ్రూట్స్, మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే రెసిపీకి ఇంకొక డిఫరెంట్ ఐటెంని కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. ఇలా నార్మల్గా కస్టర్డ్లో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే మనం మిక్స్ చేసాం కదా, ఇది ఒక రకంగా ఉంటుంది. ఇంకొక ఐటెం ఏంటి అంటే అది కూడా ఫ్రూట్ సలాడే, కాకపోతే దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్. ఇది కొంచెం థిక్గా ఉంది కదా, అది కొంచెం పల్చగా ఉంటుంది. ఇంకొకటి సబ్జ గింజలు అంటారు కదా, అవన్నీ మిక్స్ చేసి నేను డిఫరెంట్గా చేస్తాను. ఇదే వీడియోలో నేను చూపిస్తాను. ఈ కస్టర్డ్ ఎలా వచ్చిందో మీరు చూడండి. బాగుంది కదా, చూడ్డానికి కూడా యమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పేసేయండి. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. కాజు, బాదాం, కిస్మిస్, మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే అంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్వీటే కాబట్టి ఏదైనా ఓకే. ఇదే వీడియోలో ఇంకో ఐటమ్ అని చెప్పాను కదా, అది ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో మనకి సాబుదానా ముందుగానే కొద్దిగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. దాన్ని సర్వ్ చేసే బౌల్లోకి నేను షిఫ్ట్ చేశాను. ఒక స్పూన్ సాబుదానా, ఇంకొక దాంట్లోనేమో మన సబ్జ గింజలు అంటారు కదా, దాన్ని కూడా ఒక 1/2 అవర్ నేను నానబెట్టుకున్నాను. సబ్జ గింజలు కూడా వేస్తున్నాను. సబ్జ గింజలు, మన ఫ్రూట్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ కానీ పప్పాయ, నా దగ్గర గ్రేప్స్, పప్పాయ, యాపిల్ ఉండే, అది కూడా వేసేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదాం, కాజు, కిస్మిస్ని కూడా వేసేసాను. ఇంతకుముందు మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి. ఇంకా కొద్దిగా మనం రోజ్ వాటర్ కాకుండా మనని పాలనే కొద్దిసేపు మన రోజ్ పెటల్స్ నానబెట్టి, రోజ్ పెటల్స్ వేసి అందులో నానబెట్టానమాట. ఆ పాలను కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా చేస్తే కొంచెం మరీ తిక్కుగా కాకుండా పల్చగా ఉంటుంది. మనం సాబుదానా, సబ్జ గింజలు, కస్టర్డు, పాలు అన్నీ వేసాం కాబట్టి కొందరికి తిక్కుగా కాకుండా లూజ్గా, అంటే పల్చగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చల్వ కూడా ఉంటుంది దీంతో, ఎందుకంటే మనం సాబుదానా వేస్తున్నాము, సబ్జ గింజలు వేస్తున్నాం కాబట్టి.
ఒకటే రెసిపీతో ఇంకొక ఐటెం చేయాలి అని దాంతో మనం సబ్జా గింజల్ని సాబుదానా నానబెట్టి ఇందులో మిక్స్ చేశాను. ఇంకా కొంచెం థిక్గా ఉంది, రెండు థిక్గా ఉంది కాబట్టి మనం రోజ్ పెటల్స్ని పాలల్లో వేసి నానబెట్టి ఇందులో మిక్స్ చేశాను. కాస్త షుగర్ కొంచెం తక్కువ అవుతుంది, మనం షుగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికన్నా ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా. కాకపోతే చాలా సబ్జా గింజలు, సాబుదానా, మనకి ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటే వస్తున్నాయి. ఎంత బాగా అనిపించిందో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.